In the previous examination lo చాలా సార్లు అడుగుతున్నాడండి. లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్. టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లిమిట్ ఇన్ఫీరియర్, ఇన్ఫీరియర్, లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానో ఒకసారి చూడండి. సో 2-3 రకాలుగా దీని డెఫినేషన్ ని ఎగ్జామినర్ అనేటువంటిది డిసైడ్ చేయడం జరిగింది. చాలా సో మెనీ ఆథర్ బుక్స్ లో ఇలా డిఫైన్ చేస్తారు. ఒక బుక్ లో ఇలా చెప్పారు. ఏమని? సీక్వెన్స్ ఏఎన్ బి ఏ సీక్వెన్స్, ఇది ఒక సీక్వెన్స్ ఇన్ ఆర్. లిమిట్ ఇన్ఫీరియర్ అండ్ లిమిట్ సుపీరియర్ గురించి మాట్లాడుతున్నాను. లిమిట్ ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ అని కూడా మెన్షన్ చేయాలి. అండ్ లిమిట్ సుపీరియర్, రెండు డెఫినేషన్స్ ఇక్కడనే రాదు. లిమిట్ సుపీరియర్, సుపీరియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇన్ ఆర్ ఒక సీక్వెన్స్ తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ఎగ్జామినర్ ఏమని చెప్పాడంటే డెఫినేషన్ ని, లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫినిటీ ఇన్ఫిమమ్ ఆఫ్ ఏఎన్ లిమిట్ ఇన్ఫీరియర్ అని అన్నాడు. దీన్ని ఎలా డినోట్ చేశాడంటే లిమిట్ ఇన్ఫీరియర్ ని ఇలా డినోట్ చేశాడు. ఏమని? లిమిట్, ఈ డౌన్ సైడ్ బార్ పెడితే లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ సీక్వెన్స్ ఏఎన్ అని అర్థం అండి. లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ ఏఎన్. దీన్ని ఎలా డినోట్ చేస్తున్నాడు? ఇంకా లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫినైట్ ఇన్ఫిమమ్ ఆఫ్ sequence an such that capital N less than small n both are the natural numbers say. So దీన్ని ఎలా డినోట్ చేస్తున్నాడు? లిమిట్ క్యాపిటల్ N అప్రోచ్ టు ఇన్ఫినైట్ ఇన్ఫిమమ్ ఆఫ్ an plus 1 a capital N plus 1 comma a capital N plus 2 comma a capital N plus 3 comma up to so on. ఇందులో ఉన్న ఇన్ఫిమమ్ వాల్యూని, అంటే ఇన్ఫిమమ్ అంటే ఏంటండి? ఇన్ఫిమమ్ అంటే ఏంటండి? లోవర్ బౌండే. కానీ ఎలాంటి లోవర్ బౌండ్? ఇన్ఫిమమ్ మీన్ లోవర్ బౌండే కానీ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, దాన్ని ఇన్ఫిమమ్ అని అంటాం. ఇన్ఫిమమ్ అంటే లోవర్ బౌండే కానీ గ్రేటెస్ట్. ఇన్ఫిమమ్ అంటే తక్కువ, తక్కువ అంటే లోవర్ బౌండ్. ముందు తక్కువ అంటే బాగుండదు కాబట్టి ముందర ఏం పెట్టాలి? బిరుదు గ్రేటెస్ట్, ఎక్కువ అని పెట్టాలి. సో కాబట్టి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఇన్ఫిమమ్ అంటే. సో ఇలా డిఫైన్ చేశారు. అలా దాన్ని ఏఎన్ ఏమంటాము? లిమిట్ ఇన్ఫీరియర్ అని చెప్తాం. దీన్ని ఈజ్ కాల్డ్ లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ ద ఏఎన్ సీక్వెన్స్ అని అన్నాం. దీన్ని ఇంకొక టెక్స్ట్ బుక్ లో ఇలా మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారు అని అంటే చాలా క్లియర్ గా లిమిట్ ఇన్ఫీరియర్ గురించి సింపుల్ గా ఇలా డినోట్ చేశారు. లిమిట్ ఇన్ఫీరియర్ అంటే స్మాలెస్ట్ లిమిట్ ఈజ్ ద సేడ్ టు బి ద లిమిట్ ఇన్ఫీరియర్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిఫైన్ చేసినప్పటికీ మనము ఇదొక డెఫినేషన్ అండి లిమిట్ ఇన్ఫీరియర్ కి. ఇది ఏ అనుకోండి. లిమిట్ సుపీరియర్ కి రాద్దాం, ఇంకో రకంగా కూడా రాద్దాం. ఇది ఈజ్ కాల్డ్ లిమిట్ ఇన్ఫీరియర్. లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ సీక్వెన్స్ ఏఎన్. ఇదొకటి. బి ఏమని డినోట్ చేయొచ్చు? బిని లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫినైట్ సుప్రీమమ్ ఆఫ్ సీక్వెన్స్ ఏఎన్. దీన్ని లిమిట్ సుపీరియర్ అని అంటాం. దీన్ని ఎలా డినోట్ చేశాడు? లిమిట్, సో అప్పర్ బార్ పెట్టి ఏఎన్, దీన్నే లిమిట్ సుపీరియర్ అని డినోట్ చేయొచ్చు. ఏమని డినోట్ చేశాడు? లిమిట్ ఎన్ అప్రోచ్ టు క్యాపిటల్ N అప్రోచ్ టు ఇన్ఫినైట్, క్యాపిటల్ N అప్రోచ్ టు ఇన్ఫినైట్, ఇట్ ఈస్ ద సుప్రీమమ్ ఆఫ్ సీక్వెన్స్ ఏఎన్ such that n is the less than small n, capital N is the. దీన్ని ఏమని చెప్పొచ్చు? లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ సుప్రీమమ్ ఆఫ్ an plus 1
కామా an ప్లస్ 2 కామా an ప్లస్ 3 కామా అప్ టు సో ఆన్ ఇలా చెప్పొచ్చు. ఈజ్ కాల్డ్ ఏమని చెప్పాడు? లిమిట్ సుపీరియర్ అని అన్నాడు. ఈజ్ కాల్డ్, మీకు స్మాల్ సింపుల్ డెఫినేషన్స్ కూడా చెప్తానండి, డోంట్ వరీ. ఇవి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి డెఫినేషన్స్ అండి. సుపీరియర్, లిమిట్ సుప్రీమం, సుపీరియర్ ఆఫ్ సీక్వెన్స్ an అని చెప్పొచ్చు. ఇంకా ఏం చెప్పారు అని అంటే, లిమిట్ ఇన్ఫీరియర్ కి లిమిట్ సుపీరియర్ కి మనకి ఏమని చెప్పారో ఇక్కడ. సో ఇలా ఒకరు చెప్తే ఇంకొకరు కూడా ఇంకో రకంగా చెప్పారు. ఏమని చెప్పొచ్చు అని అంటే, ఒకవేళ ఏ ఏ పాయింట్ కి సంబంధించి అంటే లిమిట్ ఇన్ఫీరియర్ కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ గా ఏని అంటే ఏ అంటే లిమిట్ ఇన్ఫీరియర్ అని అర్థం. ఒకవేళ సీక్వెన్స్ an ఈజ్ ద సీక్వెన్స్ అని చెప్పాను కదా, డిఫైన్, ఇలా డిఫైన్ చేసుకున్నాం. ఏమని డిఫైన్ చేసుకున్నాం? Cn ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ an కామా an ప్లస్ 1 కామా an ప్లస్ 2 కామా అప్ టు సో ఆన్ ఇలా డిఫైన్ చేస్తే, అంటే C1 ఎలా రాయొచ్చు దీని నుంచి? C1 ఈజ్ ఈక్వల్ ఇన్ఫిమమ్ ఆఫ్ a1 a2 a3 అప్ టు సో ఆన్. C2 ఏమని రాయొచ్చు? ఇన్ఫిమమ్ ఆఫ్ a2 అండ్ a3 a4 అప్ టు సో ఆన్. C3 ఏమని రాయొచ్చు? ఇన్ఫిమమ్ ఆఫ్, చూడండి, ఇన్ఫిమమ్ ఆఫ్, చాలా జాగ్రత్తగా ఓపిక పెట్టి వినండి, a3 a4 a5 అప్ టు సో ఆన్. ఇలా అన్ని అండ్ సో ఆన్ ఇలా తీసుకుంటే మనకి హియర్ ఇక్కడ ఎలా ఉండాలంట? ఈ C1 C2 C3 ఇవన్నీ కూడా అంటే మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ అయి ఉండాలి. మోనోటోనిక్ Cn అనేటువంటిది మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ అయి ఉండాలి అని అంటున్నాడు. అనంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే C1 ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు C2, ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు C3, ఇట్ ఈస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు C4 అప్ టు సో ఆన్. అంటే దట్ ఈస్ Cn ఈజ్ మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్, C1 C2 C3. ఇది లిమిట్ ఇన్ఫీరియర్ కి సంబంధించి, లిమిట్ ఇన్ఫీరియర్ కి సంబంధించి అంటే ఇందులో C1 అనేటువంటిది C2 కన్నా పెద్ద ఉంటే, C2 అనేది C3 కన్నా C4 కన్నా ఇలా ఉంటే, సీక్వెన్స్ అనేటువంటిది ఏదైనా ఇచ్చినటువంటి సీక్వెన్స్ మనకు అక్కడ Cn డిఫైన్ చేసినటువంటి సీక్వెన్స్ Cn అనేటువంటిది ఈజ్ మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్. ఏదైనా ఉండని, అదంతా అవసరం లేదు, ఇది ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. అయితే ఏమని అంటున్నాడు? లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an ని అంటే లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an ని, ఈ లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an సీక్వెన్స్ an ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ C1 C2 C3 అప్ టు సో ఆన్. వీటినే లిమిట్ ఇన్ఫీరియర్ అని అంటాం. లిమిట్ ఇన్ఫీరియర్ అని అంటాం దీన్ని. ఇన్ఫీరియర్ ఆఫ్ సీక్వెన్స్ అని చెప్తాం. లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ సీక్వెన్స్. లేదా లిమిట్ సుపీరియర్ గురించి మాట్లాడితే, లిమిట్ సుపీరియర్ గురించి మీరు ఒకవేళ మాట్లాడితే అనంటే మీరు అక్కడ ఏమని డిఫైన్ చేసుకోవాలి? బి గురించి సుప్రీమమ్ ఆఫ్ అని డిఫైన్ చేసుకోండి. బి గురించి మాట్లాడితే మీరేం మాట్లాడచ్చు? డిఫైన్, ఒక సీక్వెన్స్ డిఫైన్ చేసుకోండి. దాన్ని ఏమనొచ్చు? bn అనేటువంటి సీక్వెన్స్. ఏమని? సుప్రీమమ్ ఆఫ్ an కామా an ప్లస్ 1 కామా an ప్లస్ 2 కామా అప్ టు సో ఆన్. ఇక్కడ b1 ఏమొస్తుంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అనంటే సుప్రీమమ్ ఆఫ్ a1 a2 a3 అప్ టు సో ఆన్. వాట్ ఈస్ ద b2? ఇట్ ఈస్ ద సుప్రీమమ్ ఆఫ్ a2 a3 a4 up to so on. What is the b3? It is the supremum of a3 a4 a5 up to so on. ఇలా తీసుకోవచ్చు. ఇవి సీక్వెన్సెస్ కూడా మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అయిపోతే సరిపోతుంది. లిమిట్ సుపీరియర్ ని మనం ఏమని చెప్పొచ్చు? లిమిట్ సుపీరియర్ ఆఫ్ సీక్వెన్స్ an is nothing but supremum of b1 b2 b3 అప్ టు సో ఆన్ అని చెప్పొచ్చు. అప్ టు సో ఆన్. దీన్నే లిమిట్ సుపీరియర్ అని కూడా చదువుతాం. లిమిట్ సుపీరియర్ అని కూడా
చదువుతామండి. ఇది ఒక టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి డెఫినేషన్స్. నేను సింపుల్ లాజికల్ టెక్స్ట్ బుక్ లో అంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వీటికన్నా చాలా ఈజీ అయినటువంటి మెథడ్ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్ లేదా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ నేను ఉపయోగిస్తాను. షార్ట్ కట్, ఇట్ ఈస్ ద షార్ట్ కట్. ఏంటి సార్ సబ్సిక్వెన్షియల్ లిమిట్స్ సంబంధించినటువంటి షార్ట్ కట్స్ అంటే సింపుల్ నాన్న. మీరు ఈజీగా మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటి అంటే లిమిట్ సుపీరియర్ లిమిట్స్ ఇన్ఫీరియర్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా లెట్ ఏఎన్ బిఎస్ సీక్వెన్స్ అనుకో. ఇదొక బిఎస్ సీక్వెన్స్, ఇదొక సీక్వెన్స్. అండ్ అంతేకాకుండా నేను సబ్సిక్వెన్షియల్ లిమిట్ చెప్పాను కదండి, ఆ డెఫినేషన్ వస్తే సరిపోతుంది. S is equal to, for example, set of subsequential limits of the set of subsequential limits of sequence AN అయితే దెన్ ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ లిమిట్ ఇన్ఫీరియర్ కదండి, లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ సీక్వెన్స్ AN. దీన్ని ఎలా డినోట్ చేయొచ్చు? లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్, ఇన్ఫీరియర్ మీన్ బార్ కింద AN ఇజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే ఇనిఫిమమ్ ఆఫ్ S అని చెప్పొచ్చు. ఎస్ అంటే ఏంటండి? ద సెట్ ఆఫ్ సబ్సిక్వెన్షియల్ లిమిట్. ఇదే షార్ట్ కట్ అండి అన్నిటికన్నా. పైన డెఫినేషన్ కన్నా ఇది చాలా ఈజీ. లిమిట్ సుపీరియర్ ఆఫ్ సీక్వెన్స్ AN. దీన్ని ఏమని డినోట్ చేయొచ్చు? లిమిట్ సుపీరియర్ ఆఫ్ సీక్వెన్స్ AN. సో పైన బార్ పెట్టండి, సుపీరియర్ అంటే ఇజ్ ఈక్వల్ సుప్రీమమ్ ఆఫ్ S. సబ్సిక్వెన్షియల్ లిమిట్స్ లోపల సుప్రీమం ఏది ఉంటే అది లిమిట్ సుపీరియర్ అవుతుంది. సబ్సిక్వెన్షియల్ లిమిట్స్ లోపల ఏది ఇన్ఫిమమ్ ఉంటే దట్ ఈస్ ద లిమిట్ ఇన్ఫీరియర్ అవుతుంది. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈ పాయింట్ ని యూజ్ చేయండి. దీనికన్నా అంటే ఈ డెఫినేషన్స్ కన్నా మీరు డెఫినేషన్ పరంగా వాడినా కూడా వస్తాయండి, కానీ వాటికన్నా ఫాస్ట్ గా అయిపోయే మెథడ్ ఇది. సబ్సిక్వెన్షియల్ లిమిట్ అనేటువంటిది ఉపయోగిస్తే, కాన్సెప్ట్ ఉపయోగిస్తే మీకు చాలా చాలా ఈజీగా మీకు ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఫాస్ట్ గా అయిపోతాయి. లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్ అనేటువంటివి ఫాస్ట్ గా అయిపోతాయి. కావలిస్తే అకార్డింగ్ టు ద డెఫినేషన్ చేస్తే 2 ఎగ్జాంపుల్స్ ఇద్దామండి. అకార్డింగ్ టు ద డెఫినేషన్ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆఫ్టర్ దట్ మీకు షార్ట్ కట్స్ ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ రాయించి టకా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాంపుల్ పాయింట్స్ ఇద్దాం. ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ఒకవేళ సీక్వెన్స్ AN is equal to -1 whole to the power of n, then find లిమిట్ సుపీరియర్ మీన్స్ సుప్రీమం అని మెన్షన్ చేస్తాడు, అండ్ లిమిట్ ఇన్ఫిమం దాన్నే లిమిట్ ఇన్ఫీరియర్ అని అంటాం. ఇన్ఫిమం మీన్ లిమిట్ ఇన్ఫీరియర్ అని అంటాడు. ఇలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ సీక్వెన్స్ AN ఏమి ఇచ్చారండి? ఇక్కడ -1 whole power of n అని ఇచ్చారు. అకార్డింగ్ టు ద డెఫినేషన్ లిమిట్ సుపీరియర్ ఆఫ్ AN, సుప్రీమమ్ ఆఫ్ AN ఏమని రాసుకోవచ్చు? లిమిట్ n అప్రోచ్ టు క్యాపిటల్ N అప్రోచ్ టు ఇన్ఫినైట్ సుప్రీమమ్ ఆఫ్ AN + 1, AN + 2, అప్ టు సో ఆన్. ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి, లిమిట్ n approach to infinite, capital N approach to infinite, supremum of it is -1 whole power of capital N + 1, -1 whole power of capital N + 2, -1 whole power capital N + 2, up to so on. ఇందులో n is the natural number అండి. క్యాపిటల్ N అంటే ఏంటండి? హియర్ క్యాపిటల్ N is the belongs to the natural number set అనే అర్థం మీకు. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సుప్రీమమ్ ఆఫ్, మీరు అబ్జర్వేషన్ చేయండి, n is equal to 1, 2, 3 అవన్నీ తీసుకుంటా పోండి న్యాచురల్ నెంబర్స్. -1 whole to the power of 1 + 1,
-1 whole to the power of 2 plus 1 plus 2 plus 1 ఫస్ట్ దాంట్లో మీరు అలా తీసుకుంటూ పోండి, న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటూ పోండి. -1 whole power of 3 plus 1 -1 whole power of 4 plus 1 up to so on. ఇలా తీసుకుంటూ పోతే మీకు ఏమొస్తాయండి ఇక్కడ సుప్రీమం ఆఫ్ -1 + 1 వస్తుంది. సో సుప్రీమం వాల్యూ ఎంత 1, దాన్ని లిమిట్ సుపీరియర్ అంటాం. దీన్ని ఎలా డినోట్ చేస్తాడు? సింపుల్ గా లిమిట్ సుప్రీమం ఆఫ్ an. సో సుప్రీమం ఆఫ్ అంటే సుపీరియర్ అంటే సింపుల్ గా ఇలా డినోట్ చేయాలి. దీన్ని లిమిట్ సుపీరియర్ ఆఫ్ an అని డినోట్ చేస్తారు. అకార్డింగ్ టు ద డెఫినేషన్ దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి? ఇక్కడ మళ్ళీ ఇంకా ఏమని రాసుకోవచ్చు? లిమిట్ ఇన్ఫీరియర్ గురించి మాట్లాడాలి అంటే లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an, దాన్ని లిమిట్ ఇన్ఫీరియర్ అని చదువుతాం. లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ ఇన్ఫిమమ్ ఆఫ్ an + 1 an + 2 అప్ టు సో ఆన్. సో ఆల్రెడీ మనకు వచ్చినాయి కదండి, అవి ఏమొచ్చినాయండి? ఇన్ఫిమమ్ ఆఫ్ -1 అండ్ +1 ఏమవుతుందండి? -1. సో లిమిట్ ఇన్ఫీరియర్ వాల్యూ ఏమవుతుంది? వాట్ ఈస్ ద లిమిట్ ఇన్ఫీరియర్? వాట్ ఈస్ ద లిమిట్ ఇన్ఫీరియర్ అండి? వాట్ ఈస్ ద లిమిట్ ఇన్ఫీరియర్? లిమిట్ ఇన్ఫీరియర్ ఈస్ వెరీ గుడ్, అంతే, ఇట్ ఈస్ -1. ఇలా మనం చేస్తాం. కానీ ఈవెన్ ఇది అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్. సో మీరు ఇలా చేయొద్దు. ఆర్ ఎలా చేయొచ్చు అని అంటే, ఇప్పుడు సీక్వెన్స్ ఏ నేమ్ ఇచ్చారండి, ఇక్కడ నేను సబ్సీక్వెన్షియల్ లిమిట్ వాడమని చెప్పాను. ఇట్ ఈస్ ద -1 హోల్ పవర్ ఆఫ్ n అని అన్నాడు. a2n చేయండి, కాంప్లిమెంటరీ ఫంక్షన్స్. -1 హోల్ పవర్ ఆఫ్ 2n. సో లిమిట్ ఏమవుతుందండి మనకి ఇక్కడ? లిమిట్ ఆఫ్ a2n ఏమవుతుంది? ఇట్ ఈస్ ద +1 అవుతుంది. a2n -1 whole power of 2n - 1. What is the limit అండి? This is limit of a2n -1 odd numbers. It is the -1. So therefore limit inferior ఏమవుతుందండి? So subsequential limit s is equal to the set of subsequential limits. Subsequential limits of an. ఏమవుతుంది ఇక్కడ? ఓన్లీ +1 -1. సో ఇన్ఫిమమ్ వాల్యూని ఏమంటాం? లిమిట్ ఇన్ఫీరియర్. లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ s. ఇన్ఫిమమ్ ఆఫ్ s ఎంత? -1. లిమిట్ సుపీరియర్ ఆఫ్ సీక్వెన్స్ an ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ s. ఏమవుతుంది? +1. ఇది ఫాస్ట్ మెథడ్ అండి, ఇది ఫాస్ట్ మెథడ్. మీరు ఈ మెథడ్ని ఉపయోగించండి ఎగ్జామినేషన్లో, ఈ మెథడ్ని ఉపయోగించండి. వెరీ వెరీ సింపుల్ మెథడ్, ఈజీగా ఉపయోగించండి. సో మీరు డెఫినేషన్ కన్నా ఇది ఉపయోగిస్తే ఫాస్ట్గా అవుతుంది. ఇది ఉపయోగిస్తే ఫాస్ట్గా మీకు వచ్చేస్తే ఎగ్జామినేషన్లో. కొన్ని పాయింట్స్ రాపిస్తాను, అవి రాసుకోండి. చాలా చాలా ఈజీగా అవుతున్నాయి మనకు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ ఉంటే సబ్సిక్వెన్షియల్ లిమిట్స్ చేయమంటే, అంటే లిమిట్ ఇన్ఫీరియర్ సుపీరియర్ ఫైండ్ అవుట్ చేయడానికి అంతకన్నా ముందు ఈ పాయింట్స్ని అబ్జర్వేషన్ చేయాలి. అంటే ఈ పాయింట్స్ని సాటిస్ఫై చేస్తున్నాయా లేవా అని చూసుకుంటే మీరు ఆ ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ పెట్టొచ్చండి. మోస్ట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి అవి అని అంటే, ఇక్కడ చూడండి. ఫస్ట్ పాయింట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెస్ టు ఎల్ అయింది అనుకోండి. ఏ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెస్ టు ఎల్ అయితే, దీని నుంచి క్వశ్చన్ పడుతుందండి. దీని నుంచి క్వశ్చన్ పడుతుంది ఎగ్జామినేషన్ లో. క్వశ్చన్ వి పాయింట్స్ నుంచే పడుతుంది. మీరు ఎక్కువ పెద్ద పాయింట్స్ చదవాల్సిన అవసరం లేదు. ఏ బౌండెడ్ సీక్వెన్స్ SN వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎక్కడ కూడా సెమిస్టర్ లో కూడా ఈ పాయింట్స్ చెప్పరు మీకు. ఏ బౌండెడ్ సీక్వెన్స్ SN ఈజ్ కన్వర్జెస్ టు ఎల్. కన్వర్జెస్ టు ఎల్ అవుతే
ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లిమిట్ ఇన్ఫీరియర్ అండ్ లిమిట్ సుపీరియర్ ఇస్ ద ఎల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫనైట్ సుప్రీమం ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ సుపీరియర్ అంటాం కాబట్టి సుప్రీమం ఆఫ్ Sn and limit n approach to infinite inferior of Sn, limit inferior of Sn వాటిని ఏమంటామండి, లిమిట్ ఇన్ఫీరియర్ కాబట్టి కిందికి బార్ Sn. సో బోత్ కూడా ఏమవుతాయి అని అంటే బోత్ వాల్యూస్ కూడా ఈ రెండు వాల్యూస్ కూడా ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతాయి, ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కన్వర్జెంట్ అయింది అనుకోండి, కన్వర్జెన్స్ టు ఎల్ అయితే లిమిట్ ఇన్ఫీరియర్ లిమిట్ సుపీరియర్ బోత్ ఆర్ ఈక్వల్. దీని మీదనే మొన్న జేఎల్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పడిందండి మీకు, గురుకులం ఎగ్జామినేషన్ లో ఈ పాయింట్ బేస్ చేసుకొని ఎగ్జామినర్ క్వశ్చన్ అడగడం జరిగింది. రెండో పాయింట్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏం ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ సార్ జేఎల్ ఎగ్జామినేషన్ లో అడిగారు అన్నారు కదా, సీక్వెన్స్ ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చారు. సీక్వెన్స్ ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఏమని తీసుకోవచ్చు అని అంటే ఇక -1 హోల్ పవర్ ఆఫ్ n బై n స్క్వేర్ అని ఇచ్చారు. సీక్వెన్స్ ఇచ్చారు. ఇది ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడంటే ఇన్ఫీరియర్ అంటే లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ క్వశ్చన్ మార్క్, లిమిట్ సుపీరియర్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది మీకు అడిగాడు ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఏమవుతుందండి, ఎన్ ఈజ్ ఆడ్ కానీ ఎన్ ఈజ్ ఈవెన్ కానీ. ముందు సీక్వెన్స్ ఎస్ఎన్ రాద్దాం. సీక్వెన్స్ ఎస్ఎన్ ఏంటండి ఇక్కడ, Sn is equal -1 whole power of n by n square. It is the -1 by n square ఒకటి అవుతుంది, +1 by n square అవుతుంది. If n is odd number, if n is even number. రెండు కేసెస్ లో కూడా ఇలా అవుతుంది, ఈవెన్ ఆడ్ ఉన్నప్పుడు. సో లిమిట్ ఆఫ్ Sn రెండు కేసెస్ లో కూడా ఏమవుతుంది, జీరోనే అవుతుంది. సో రెండు కేసెస్ లో కూడా లిమిట్ జీరోనే. అంటే దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఏమవుతుందండి, దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెస్ టు జీరో. మరి కన్వర్జెస్ టు జీరో అయింది కాబట్టి లిమిట్ ఇన్ఫీరియర్ లిమిట్ సుపీరియర్ బోత్ ఆర్ లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ సీక్వెన్స్ Sn. దాన్నే మనం ఏమని చెప్పొచ్చు, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn. దాన్నే సింపుల్ గా సింబాలికల్ గా లిమిట్ ఇన్ఫీరియర్ కాబట్టి ఇన్ఫీరియర్ ఆఫ్ సీక్వెన్స్ Sn. వాల్యూ ఎంత, జీరో. ఈజ్ ఈక్వల్ టు దీనికి ఏ వాల్యూ ఈక్వల్, ఇది లిమిట్ సుపీరియర్ ఆఫ్ సీక్వెన్స్ an కి సమానము, సుపీరియర్ కి. So limit inferior, limit superior both are equal because given sequence is convergent sequence. Convergent అవుతే bounded అవుతాడు కాబట్టి limit inferior, limit superior both are equal. Very very important, very very most important. First point, this is the first point. మనం చూడాల్సినటువంటి ఫస్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ చూడండి, సెకండ్ పాయింట్ రెండవ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమని అంటున్నాడు, ఒకవేళ సీక్వెన్స్ Sn అనేటువంటిది ఇఫ్ ద సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లిమిట్ ఇన్ఫీరియర్ లిమిట్ సుపీరియర్ ఆఫ్ Sn సీక్వెన్స్ Sn, దాన్ని మనం ఏమంటాం, లిమిట్ సుపీరియర్ ఆఫ్ Sn అని అంటాం. సుపీరియర్ ఆఫ్ Sn దాన్ని ఏమంటున్నాడంటే సుప్రీమం ఆఫ్ ద సీక్వెన్స్ Sn కి సమానం. అండ్ లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుంది, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn, దాన్నే లిమిట్ ఇన్ఫీరియర్ అని అంటాం. వాట్ ఈస్ ద లిమిట్ ఇన్ఫీరియర్ హియర్, దేర్ లిమిట్ ఇన్ఫీరియర్ కాబట్టి
down bar of Sn is equal to infimum of Sn. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ద బౌండెడ్ సీక్వెన్స్ తీసుకోండి. సీక్వెన్స్ an is equal to -1 హోల్ పవర్ ఆఫ్ n అని తీసుకోండి. ఈ సీక్వెన్స్ ఏమవుతుందండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఒకటేమో -1 ఒకటేమో +1 ఇఫ్ n ఈస్ ఆడ్, ఇఫ్ n ఈస్ ఈవెన్ we know that very well. అంటే sequence is the -1 less than or equal to an is the less than or equal to 1 for all n. అంటే sequence an is bounded. బౌండెడ్ సీక్వెన్స్ అయింది కాబట్టి therefore లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుందండి లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an. వెరీ గుడ్. అంటే ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ an. సో మైన్ ఇన్ఫిమమ్ ఏమవుతుందండి దిస్ ఈస్ ద ఇన్ఫిమమ్ వాల్యూ కదండి. This is the infimum value. This is the supremum value. So infimum value ఏమవుతుందండి -1. మరి లిమిట్ సుపీరియర్ ఏమవుతుంది మనకి ఇక్కడ లిమిట్ సుపీరియర్. వెరీ గుడ్. లిమిట్ సుపీరియర్ ఆఫ్ an is equal supremum of an. What is the supremum of an? +1. Is it clear? These 2 points is the very most important. These 2 points is the very most important. So next point is very important. ఇక్కడన్నీ కూడా ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పాయింట్స్ మీదనే ఎగ్జామినర్ క్వశ్చన్స్ అనేటువంటివి క్రియేషన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ పాయింట్స్. ఇక్కడ చూడండి ఏమని అంటున్నాడంటే లిమిట్ సుపీరియర్ వాల్యూ అనేటువంటిది లిమిట్ సుపీరియర్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ an, లేదా ఆల్ఫా అని పెట్టకుండా నేను ఏం చేస్తున్నానంటే లిమిట్ సుపీరియర్ ఆఫ్ రైట్ ఆల్ఫానే తీసుకోండి, పోయిందేమో ఆల్ఫా ఇంటూ an సీక్వెన్స్ an. ఈ వాల్యూ ఏమవుతుందంటే చూడండి 2 రకాలుగా మారుతుంది. ఒకవేళ ఇఫ్ ఆల్ఫా అనేటువంటిది పాజిటివ్ నెంబర్ అయిందనుకోండి, అంటే పాజిటివ్ రియల్ నెంబర్, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు పాజిటివ్ రియల్ నెంబర్ అయిందనుకోండి, వాల్యూ అనేటువంటిది సింపుల్గా మనకు ఆల్ఫాని బయటికి రాసుకోవచ్చు. మనకు వన్ మినిట్ అండి, ఇలా రాయకుండా ఇలా రాద్దాం. ఏమని రాద్దాం దీన్ని సింపుల్గా, అంటే ఇలా తీసుకుందాం మీకు అర్థమయ్యే రకంగా. లిమిట్ సుపీరియర్ ఆఫ్ an -an అనుకుందాం, -an లిమిట్ సుపీరియర్ ఆఫ్ -an. ఈ మైనస్ ని అవుట్ సైడ్ తీసుకొస్తే ఏమైతుందంటే ఇన్ఫీరియర్ కాస్త సుపీరియర్ అవుతుంది, సుపీరియర్ కాస్త ఇన్ఫీరియర్ అవుతుంది. మైనస్ ని అవుట్ సైడ్ రాయండి, రాస్తే మైనస్ తీసేస్తే మనకి ఏమవుతుంది అంటే మైనస్ ఎలిమినేషన్ చేస్తే సుపీరియర్ కాస్త ఏమవుతుంది మనకు లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an గా మారిపోతుంది. అదే విధంగా లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ -an, ఈ పాయింట్స్ మీద ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పడుతుంది. ఇన్ఫీరియర్ కాస్త సుపీరియర్ గా మారిపోతుంది. లిమిట్ సుపీరియర్ ఆఫ్ సీక్వెన్స్ an, ఇది ఒక పాయింట్. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ అండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్. ఏంటి సార్ ఫోర్త్ పాయింట్ అంటే చాలా సింపుల్, చాలా ఈజీ పాయింట్. ఏంటి అని అంటే ఈ బేస్ మీద కూడా ప్రీవియస్ ఐఐటి జామ్ క్వశ్చన్స్ పడ్డాయి. లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an ప్లస్ లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ bn, అంటే 2 సీక్వెన్సెస్ అవుతాయి, an bn 2 సీక్వెన్సెస్ అయితే లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ bn is the less than or equal to limit inferior of an plus bn
less than or equal to limit superior of an plus bn less than or equal to limit superior of an plus limit superior of bn. Limit superior of an plus limit superior of bn. Very very important అండి. 4th పాయింట్ బేస్ చేసుకొని ఐఐటి జామ్ లో ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పడ్డదండి. ఈ పాయింట్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ పడ్డది. అన్ని పాయింట్స్ 2-3 పాయింట్స్ అన్ని కలిపి ఇందులోనే ఇచ్చానండి. 2-3 పాయింట్స్ అన్ని కలిపి ఇందులోనే నేను మెన్షన్ చేశాను. సో 2వ పాయింట్, 5వ పాయింట్, ఒకవేళ మల్టిప్లికేషన్ లో ఉంటే ఏంటి సార్? మల్టిప్లికేషన్ లో ఉంటే ఏమీ లేదండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనిలాగానే. సో మల్టిప్లికేషన్ తీసుకోండి, అడిషన్ బదులు లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an, ఇవన్నీ ప్రాపర్టీస్ అండి, ఇంటూ లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ bn ఈజ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an ఇంటూ bn ఈజ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ superior of an into bn and the sequence an bn is less than or equal to limit superior of an into limit superior of bn. So multiplication ki kuda same andi. So మధ్యలో ఉంటే ప్లస్ పెట్టుకోవచ్చు, మల్టిప్లికేషన్ పెట్టుకోవచ్చు. వేర్ an bn are bounded sequences అండి. ఈ రెండిటికి కూడా ఏమవుతాయి అంటే ఈ రెండు కేసెస్ లో అంటే 5 కి here an comma sequence bn are bounded sequences అయినప్పుడు ఈ పాయింట్స్ సాటిస్ఫై చేస్తాయి. here sequence an comma bn are bounded కావాలి, as it is positive sequences కావాలి, and an is the greater than or equal to 0 and bn is the greater than or equal to 0 for all n. ఇక్కడ కూడా an is the greater than or equal to 0, bn is the greater than or equal to 0 for all n. అంటే బౌండెడ్ సీక్వెన్సెస్ అయితే అంటే మీకు ఎప్పుడైనా ఇస్తాడు, if an and bn are bounded, an comma bn are bounded sequences then అన్నప్పుడు ఈ పాయింట్స్ రెండు కూడా 4-5 పాయింట్స్ అనేటువంటివి సాటిస్ఫై అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ 6వ పాయింట్, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఎలా అడుగుతాడు? లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ మాడ్యులస్ Sn plus 1 అంటే సీక్వెన్స్ Sn గురించి మాట్లాడితే Sn plus 1 by Sn is the less than or equal to limit inferior of mod Sn whole to the power of 1 by n less than or equal to limit superior of modulus Sn whole power 1 by n less than or equal to limit superior of modulus Asn plus 1 upon Sn. అంటే రేషియో టెస్ట్ మిడిల్ లో nth రూట్ టెస్ట్ ఉంటుంది, లిమిట్ ఇన్ఫీరియర్ సుపీరియర్ అనేటువంటిది మీకు ఐడియా పెట్టుకుంటే సరిపోతుంది. వేర్ Sn అనేటువంటిది పాజిటివ్ సీక్వెన్స్, వేర్ Sn ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ n. ఇది అండి, ఇది ఒక 6th పాయింట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn అనేటువంటిది లిమిట్ సుపీరియర్ కన్నా తక్కువనే ఉంటది, తక్కువ లేదా సమానం ఉండొచ్చు, అది మీరు గుర్తు పెట్టుకోండి. అంటే లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ Sn is less than or equal to limit superior of sequence Sn. సో ఈ పాయింట్స్ మీద బేస్ చేసుకొని ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ పడినాయండి. ఇజ్ ఇట్ క్లియర్ అండి? సో కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో పడినటువంటి కొన్ని క్వశ్చన్స్ ని మనం తీసుకుంటే, అంటే లిమిట్ ఇన్ఫీరియర్ పైన లిమిట్ సుపీరియర్ పైన ఎలాంటి క్వశ్చన్స్ పడ్డాయి అనే
దాని మీద మనం తీసుకుంటే, అంతకన్నా ముందు ఈ లిమిట్ ఇన్ఫీరియర్ అండ్ లిమిట్ సుపీరియర్ పైన కొన్ని పాయింట్స్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్బౌండెడ్ సీక్వెన్స్ ఇచ్చారనుకోండి, ఆసిలేటింగ్ సీక్వెన్స్ ఇచ్చారనుకోండి, లిమిట్ ఇన్ఫీరియర్ అండ్ లిమిట్ సుపీరియర్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఎప్పుడైనా సరే ఇచ్చిన సీక్వెన్స్ ఆసిలేటింగ్ సీక్వెన్స్ అవుతే, అంటే సీక్వెన్స్ Sn ఈస్ ఆసిలేటింగ్ సీక్వెన్స్, ఆసిలేటరీ సీక్వెన్స్. ఆసిలేటరీ సీక్వెన్స్ అవుతే then limit inferior is the not equal to limit superior. Limit inferior of sequence Sn is not equal to limit superior. మనకు అందుకే -1 whole power of n. దానికి limit inferior, limit superior both are not equal because it is the oscillating sequence. It is oscillating sequence. కాబట్టి limit inferior, limit superior అనేటువంటిది కాదు. సెట్ ఆఫ్ ద లిమిట్ పాయింట్స్ ఆఫ్ ద సీక్వెన్స్ నే మనకు లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్ అని కూడా చెప్పొచ్చు. ఒక పాయింట్ మనం ఏమని రాసుకోవచ్చు అండి, అన్బౌండెడ్ అయిందనుకోండి ఒకవేళ సీక్వెన్స్ అనేటువంటిది, ఇఫ్ సీక్వెన్స్ Sn ఈజ్ అన్బౌండెడ్ అంటే బౌండెడ్ కాదు, అంటే బౌండెడ్ అబో కావచ్చు, బౌండెడ్ బిలో కావచ్చు. అన్బౌండెడ్ అయిందనుకోండి, అన్బౌండెడ్ అబో అంటే బౌండెడ్ అబో అని అనొచ్చు. సింపుల్ గా మనం ఏమని చెప్పొచ్చు అండి, అన్బౌండెడ్ అబో అంటే బౌండెడ్ అబో. బౌండ్ అనేటువంటిది అబో ఉంది అనుకుందాం, అన్బౌండెడ్ అబో అయిందనుకోండి. బౌండ్ అబో ఉంది అని అంటే దాని మీనింగ్ ఏంటిదండి, బిలో బౌండ్స్ లేదు. బౌండ్ బిలో బౌండ్ లేదు అని అంటే దాని మీనింగ్ ఏంటిదండి, అన్బౌండెడ్ అబో. బౌండ్ ఈజ్ అబో, బౌండెడ్ అబో. బౌండ్ ఈజ్ అబో ఉంది, బిలో లేదు. మన లిమిట్ సుపీరియర్ ఏమవుతుంది, లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుంది అనేటువంటిది మీరు రాయగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ అన్బౌండెడ్, బౌండెడ్ అబో సీక్వెన్స్ తీసుకుందాం, దాన్ని అన్బౌండెడ్ అని చెప్పొచ్చు, బౌండెడ్ అబో. ఫర్ ఎగ్జాంపుల్ బౌండెడ్ అబో అంటే ఏం తీసుకుందామండి, మనకు ఒకసారి పాయింట్ రాసేటట్టుగా ఏమని తీసుకుందాం. బౌండెడ్ అబో అంటే బౌండ్ ఈజ్ అబో ఉండాలి, అన్బౌండెడ్ అబో, అన్బౌండెడ్ అబో, అన్బౌండ్ అయ్యి అబో కావాలి, అన్బౌండెడ్ అబో. రైట్, అన్బౌండెడ్ అబో అండి, నాట్ బౌండెడ్ అబో. అన్బౌండెడ్ అయితే అన్బౌండెడ్ అంటే బౌండెడ్ కాదు, అన్బౌండెడ్ అండ్ అబో. దెన్ లిమిట్ సుపీరియర్ అనేటువంటిది ఆఫ్ Sn is the infinity. And if sequence Sn is unbounded below, then limit inferior is of Sn is the minus infinite. సరే, మనకు అవసరం లేదు, అది మనం చేయగలుగుతాం. దానికి ఎగ్జాంపుల్స్ గా మనం ఇలా తీసుకోవచ్చు. ఏమని తీసుకోవచ్చు అండి, ఎగ్జాంపుల్ గా సీక్వెన్స్ Sn is equal to n అని తీసుకుందాం. ఇది అన్బౌండెడ్ అబో, వాల్యూస్ అన్ని పెరుగుతూ పోతున్నాయి, ఈజ్ అన్బౌండెడ్ అబో. సో కాబట్టి మనకి ఏమవుతుంది, లిమిట్ సుపీరియర్ ఏమవుతుంది, ప్లస్ ఇన్ఫినిటీ. లిమిట్ ఇన్ఫీరియర్ ఈజ్ ఆల్సో ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది, ఇంకా వేరే మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. నెక్స్ట్ సీక్వెన్స్ Sn is equal to -n is unbounded below. సో లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుంది ఇక్కడ అని అంటే ఇట్ ఈస్ -ఇన్ఫినిటీ అవుతుంది. సరే, ఎనీవే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఒక పాయింట్ సెట్ ఆఫ్ ద ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. ఇఫ్ S is equal to the set of all limit points, the set of all limit points of sequence Sn అయిందనుకోండి, then limit inferior
limit inferior of sequence Sn is equal to infimum of S. Limit superior of sequence Sn is equal supremum of S. And that it is also very important point. These points 100% మీరు ఈ పాయింట్స్ తెలుసుంటే సరిపోతుందండి. ఎనఫ్ అండి. దిస్ పాయింట్స్ అన్ని పాయింట్స్ మీకు కవర్ అయినాయి. ఇందులో లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్ సంబంధించినటువంటి అన్ని పాయింట్స్ కవర్ అయినాయండి. ఈ పాయింట్స్ నేర్చుకుంటే సరిపోతుంది మీకు. ఎగ్జామినేషన్ లో మీరు సింపుల్ గా క్రాక్ చేయొచ్చు. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే లిమిట్ ఇన్ఫీరియర్, సుపీరియర్ కి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఎనీ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్ యూ కెన్ క్రాక్ ద ఆన్సర్. కావలిస్తే చూడండి, మీకు ఇంతకుముందు సిఎస్ఐఆర్ ఎగ్జామ్ 2017 ఎగ్జామినేషన్ లో ఇచ్చారు. చూడండి, సిఎస్ఐఆర్ 2017 ఎగ్జామినేషన్ లో ఎలా అడిగారో చూడండి. సిఎస్ఐఆర్ నెట్ 2017 ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఇలా అడిగాడు. సీక్వెన్స్ ఏ అని ఇచ్చారు. ఏమని ఇచ్చారు? సీక్వెన్స్ ఏ అనేటువంటిది ఇట్ ఈస్ 1 + -1 whole power of n into 1/n whole to the power of n. ఇది సెట్ ఎగ్జామినేషన్ లో కూడా అడిగారండి. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఎలిజిబిలిటీ అయినటువంటి టెస్ట్ అండి. డిగ్రీ లెక్చరర్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ అయినటువంటి ఈ టెస్ట్ కూడా దీంట్లో కూడా అడిగారు. ఆప్షన్ ఏ ఇలా అడిగారు. సీక్వెన్స్ ఏ అట్లా ఇచ్చి ఏమన్నాడు? లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ supremum of an is equal limit n approach to infinite infimum of an is equal to 1. అంటే లిమిట్ సుపీరియర్, లిమిట్ ఇన్ఫీరియర్ 1 అని అన్నాడు. ఆప్షన్ బి లిమిట్ సుపీరియర్ అండ్ లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ n approach to infinite infimum of an అంటే లిమిట్ ఇన్ఫీరియర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అని అన్నాడు. ఆప్షన్ సి చూడండి. ఆప్షన్ సి ఇలా ఇచ్చారు. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ సుపీరియర్ ఆఫ్ an ఈజ్ ఈక్వల్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an. లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an ఈజ్ ఈక్వల్ టు 1/e అని అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. సిఎస్ఐఆర్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. మీరు చాలా సింపుల్ గా క్రాక్ చేస్తారు. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ సుప్రీమమ్ ఆఫ్ లిమిట్ సుపీరియర్ ఆఫ్ an ఈజ్ ఈక్వల్ టు ఈ అని అన్నాడు. నెక్స్ట్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ ఇన్ఫిమమ్ ఆఫ్ an ఈజ్ ఈక్వల్ టు 1/e అని. వాట్ ఈస్ ద ఆన్సర్ అండి? వాట్ ఈస్ ద ఆన్సర్? దీన్ని ఎలా అడగొచ్చు? ఆర్ సింపుల్ గా సింబాలికల్ ఫామ్ లో లిమిట్ ఇన్ఫీరియర్ ఈజ్ ఆఫ్ an ఈజ్ ఈక్వల్ టు లిమిట్ సుపీరియర్ ఆఫ్ an ఈజ్ ఈక్వల్ టు 1 అనొచ్చు. ఇలా సింబాలికల్ లిమిట్ ఇన్ఫీరియర్ నేమో ఇలా డినోట్ చేయాలి, సుపీరియర్ ఇలా కూడా రావచ్చు ఆప్షన్స్. చెప్పండి ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద క్వశ్చన్? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే అండి, అయిపోయింది. ఎనఫ్. సిఎస్ఐఆర్ ఎగ్జామినేషన్ 3 marks క్వశ్చన్. యు గాట్ ద 3 marks. వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. వాట్ ఈస్ ద an సీక్వెన్స్ అండి హియర్ దేర్? What is the sequence an? What is the an here there? 1 + -1 whole power of n into 1/n whole to the power of n. For example, n is odd అనుకుందాం. n is odd number. If n is odd number అవుతే ఏమవుతుందండి ఇది? 1 - -1 whole power of n is the -1 అవుతుంది. అంటే -1/n whole power of n. n is even. n is even నెంబర్ అవుతే ఏమవుతుందండి ఇది? 1 + 1/n whole power of n అవుతుంది. లిమిట్ అప్లై చేయండి ఇప్పుడుగా. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ an ఈజ్ ఈక్వల్, ఫస్ట్ ఏమవుతుందండి? e పవర్ -1. సెకండ్ ఏమవుతుందండి? e అవుతుంది. ఇఫ్ n is odd, if n is even. ఎందుకు? what is the formula? we know that limit n approach to infinite 1 + x/n whole power of n is equal to e power x. ఫస్ట్ దాంట్లో x వాల్యూ ఇస్ ద -1 ఉంది,
సెకండ్ దాంట్లో x వాల్యూ 1 ఉంది కాబట్టి e⁻1 e⁻−1. సో ఇక్కడ లిమిట్స్ 2 వచ్చినాయండి. అంటే లిమిట్ పాయింట్స్ ఏమవుతాయండి? లిమిట్ s is equal లిమిట్ పాయింట్స్ ఆఫ్ సీక్వెన్స్ an. ఏమవుతుంది ఇక్కడ 1/e1 e1. సో లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుందండి? లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an ఏమవుతుంది? ఇన్ఫిమమ్ ఆఫ్ s ఏమవుతుంది? 1/e. లిమిట్ సుపీరియర్ ఆఫ్ an ఏమవుతుందండి? సుప్రీమమ్ ఆఫ్ s ఏమవుతుంది? సుప్రీమమ్ e అవుతుంది. సో మన రైట్ ఆన్సర్ ఏంటిది? లిమిట్ ఇన్ఫీరియర్ ఏముంది? లిమిట్ సుపీరియర్ e ఉంది, లిమిట్ ఇన్ఫీరియర్ ఈ 1/e ఉంది. ఎక్కడండి? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి దిస్ క్వశ్చన్? సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ 2017 ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి. దిస్ క్వశ్చన్ ఇస్ ద 2017 ఎగ్జామినేషన్. దిస్ క్వశ్చన్ ఈస్ 2017 ఎగ్జామినేషన్ క్వశ్చన్. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ క్వశ్చన్. సో ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్స్. సో ఇలా మనకు ఎగ్జామినర్ అనేటువంటి వాడు అడగడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మీరే ఆన్సర్ చెప్పాలి నాకు. టక్కున ఆన్సర్ నేను క్వశ్చన్ రాస్తాను, మీరు ఆన్సర్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతకు మించి వేరే ఏమి లేదు. ఇక చూడండి, ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ రెండో క్వశ్చన్. మీరే ఆన్సర్ చెప్పండి నాకు. లెట్ సీక్వెన్స్ an అనేటువంటిది ఈజ్ ఈక్వల్ టు 1 + 1/n ఒకటి, -1 - 1/n ఒకటి. If n is even, if n is odd number, then choose the incorrect option. Then choose కరెక్ట్ అనుకుందాం. ఫస్ట్ మనకు 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. లిమిట్ సుపీరియర్, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్, సుప్రీమమ్ ఆఫ్ an is equal లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్, ఇన్ఫిమమ్ ఆఫ్ an is equal to 1. ఆప్షన్ బి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్, supremum of an is equal to limit n approach to infinite, infimum of an, limit inferior of an is equal to -1. Option C. Limit n approach to infinite, supremum of an is equal to 1. Limit n approach to infinite, inferior of an is equal to +1. It is the -1. It is the -1. Option D. So limit superior of an is equal to -1. Limit n approach to infinite, infimum of an is equal to +1. So what is the right answer andi? What is the right answer? Very good. అంతే అంతే అండి, అంతకు మించి వేరేది ఏం లేదు. మీరు ఆప్షన్ డికి వచ్చేసరికి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an వాల్యూ ఏముందండి? -1 ఉంది, అంటే సుపీరియర్ వాల్యూ. ఆప్షన్ డిని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఏమీ రాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్లో ఏమీ రాదు, మీకు అసలు దీని గురించే తెలియదు అనుకోండి. సో లిమిట్ సుపీరియర్ వాల్యూ ఏమో ఇక్కడ ఇది ఉంది, లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an వాల్యూ ఏమో +1 ఉంది. ఎప్పుడైనా -1 అనేటువంటిది ఇక చూడండి, లిమిట్ సుపీరియర్ మనకున్న పాయింట్ ఏముండాలి? లిమిట్ సుపీరియర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ లిమిట్ ఇన్ఫీరియర్ ఉండాలి. కానీ ఎక్కడైనా మనకు 1 అనేటువంటిది లెస్ దాన్ -1 అవుతుందా అండి? పాసిబుల్ అవుతుందా ఇక్కడెక్కడైనా? అంటే సుపీరియర్ వాల్యూ అనేది ఇన్ఫీరియర్ వాల్యూ కన్నా తక్కువ అవుతుందా? కాదు. అంటే ఈ ఆప్షన్ రైటా రాంగ్? సో సింపుల్గా ఆప్షన్ డి ఇస్ ద ఎలిమినేషన్, ఏం లెక్క చేయకుండా. కానీ ఇచ్చిన సీక్వెన్స్ ఎలా ఇచ్చారు మనకు? సీక్వెన్స్ ఏని ఎలా ఇచ్చారండి ఇక్కడ? సో ఒకటి +1 + 1/n, ఒకటి -1 - 1/n అలా మనకి ఇచ్చారు. అలా మనకి ఇచ్చారు అంటే ఇండైరెక్ట్ గా సీక్వెన్స్ ఎలా ఇచ్చారు ఇక్కడ?
-1 హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ 1 ప్లస్ 1 బై n అని అర్థం ఇచ్చినటువంటి సీక్వెన్స్. ఇలా ఇస్తే మీరు ఇలా రాసుకోవాలి, n ఈజ్ ఆడ్ n ఈజ్ ఈవెన్ అయినప్పుడు. రెండు సందర్భాల్లో లిమిట్ చేయండి. ఇక్కడ లిమిట్ ఆఫ్ an ఈజ్ ఈక్వల్ టు ఒకటేమో +1 ఒకటి -1 ఇఫ్ n ఈజ్ ఈవెన్, ఇఫ్ n ఈజ్ ఆడ్. అదే మెన్షన్ చేశారా? ఏమని ఇచ్చారు అక్కడ? n ఈజ్ ఈవెన్, రైట్, n ఈజ్ ఆడ్. సో లిమిట్ పాయింట్స్ 2 వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ s వాల్యూని ఏమని రాసుకోవచ్చు అంటే ఒకటి -1 ఒకటి +1. సో లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్ ఆఫ్ an ఏమవుతుంది? సుప్రీమమ్ ఆఫ్ s. సో +1. లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an ఏమవుతుందండి? ఇన్ఫీమమ్ ఆఫ్ s. లిమిట్ పాయింట్స్, సెట్ ఆఫ్ ద లిమిట్ పాయింట్స్ లో ఇన్ఫీమమ్ వాల్యూ ఇస్ ద -1. సో లిమిట్ ఇన్ఫీరియర్ ఇస్ ద -1, లిమిట్ సుపీరియర్ ఇస్ ద +1. ఎక్కడ ఉందండి? లిమిట్ ఇన్ఫీరియర్ ఇస్ ద -1, లిమిట్ సుపీరియర్ ఇస్ ద +1. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ ఆప్షన్ C is the right answer. Because ఇచ్చినటువంటి సీక్వెన్స్ is the bounded sequence, infimum is the limit inferior, supremum is the limit superior. ఎందుకంటే bounded sequence is the -1 less than or equal to an less than or equal to 1. Infimum is the limit inferior, supremum is the limit superior. Is it clear? Is it clear? And this question is clear? సో వెరీ సింపుల్, వెరీ ఈజీగా మనం ఇలా క్వశ్చన్స్ ని క్రాక్ చేసుకుంటూ పోవచ్చు. ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, లిమిట్ ఇన్ఫీరియర్ అండ్ లిమిట్ సుపీరియర్ పైన సింపుల్ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడగడం జరిగింది. ఏంటి ఆ క్వశ్చన్ అనేటువంటిది ఒకసారి చూస్తే మీరు ఇక్కడ చూడండి. ఆ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో మనకి అడుగుతూ ఉన్నాడు ఎగ్జామినర్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారండి, దాంతో దీన్ని క్లాస్ క్లోజ్ అయిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. లిమిట్ ఇన్ఫీరియర్ పైన, లిమిట్ సుపీరియర్ పైన కొన్ని ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ని మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. మీకు ఎనీ డౌట్స్ అండి, ఏ డౌట్స్ ఉన్నా సరే అడగండి. ఎక్కడైనా సరే ఏ డౌట్ అయినా సరే మీరు అడగొచ్చు. మీకు అడిగితేనే డౌట్స్ క్లియర్ అవుతాయండి, తర్వాత ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. సో దాదాపు మీకు అన్ని కూడా కంప్లీట్ అవుతున్నాయి. జేఎల్ డిఎల్ అన్ని ఎగ్జామినేషన్ లో, సెట్ ఎగ్జామినేషన్ లో గ్యారంటీ క్వశ్చన్ పడుతుందండి. చాలాసార్లు ఎగ్జామినేషన్ లో, ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో దీనిపైన క్వశ్చన్స్ అడగడం జరిగింది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ గా లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్ కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ అడిగారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొన్ని మంచి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. Sn ఈజ్ ఈక్వల్ -1 హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ n టు ది పవర్ ఆఫ్ 1 బై n. దీని లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్ ఏమవుతాయో చూద్దాం మనం. ఈ ఎగ్జాంపుల్ S2n తీసుకోండి మీరు, ఈవెన్ నెంబర్, సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ S2n, ఇట్ ఈస్ ద 2n హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై 2n. సో లిమిట్ చేయండి మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, లిమిట్ ఆఫ్ S2n, ఈ వాల్యూ ఏమవుతుందండి? n పవర్ 1 బై n ఏమవుతుందండి? లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్, వి నో దట్ వెరీ వెల్ 1, వి నో దట్ వెరీ వెల్ 1. n అప్రోచ్ టు ఇన్ఫినైట్ అన్నప్పుడు 2n approach to is also infinite కదండి. 2n whole to the power of 1 by 2n is also limit ఏమవుతుందండి? 1 అవుతుంది. సో కాబట్టి ఈ -1 whole power of 2n ఏమవుతుంది? +1 అవుతుంది. సో 2n whole power 1 by 2n ఏమవుతుందండి? లిమిట్ is the 1 అవుతుంది. నెక్స్ట్ S2n - 1,
It is the minus 1 whole power of 2n minus 1. It is the 2n minus 1 whole power 1 by 2n minus 1. It is approach to limit n approach to infinite. It is s 2n minus 1 చేయండి మీరు. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. లిమిట్ n approach to infinite అయితే 2n minus 1 is also approach to infinite అవుతుంది. అంటే 2n minus 1 whole power of 1 by 2n minus 1 is also 1. Is also limit ఏమవుతుందండి 1 అవుతుంది మనకు. 1 minute. Is also limit is also 1. Is also 1. అంటే therefore ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ -1 whole power of 2n minus 1 ఏమవుతుందండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ -1 అవుతుంది. సో ఇట్ ఈస్ -1 into 1 ఏమవుతుందండి? 1 అవుతుంది మనకి. సో -1 into 1 -1. సో S set of the limit points ఏమవుతుందండి? S is equal to the set of limit points. Limit points. The set of limit points is equal to 1 minus 1. మరి సీక్వెన్స్ కన్వర్జెంట్ అంటే కన్వర్జెంట్ కాదంటాం. ఎందుకంటే బికాస్ నాట్ ఏ యూనిక్ లిమిట్ పాయింట్, డైవర్జెంట్ సీక్వెన్స్ అయినప్పటికీ ఇట్ ఈస్ బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. -1 + 1 వస్తుంది మనకు. కాబట్టి లిమిట్ ఇన్ఫిమమ్ ఇస్ ద ఇన్ఫీరియర్ ఇస్ ద లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుందండి ఇక్కడ? లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn is the infimum of S. It is nothing but -1. What is the limit superior here there? Limit superior of the sequence Sn is the supremum of S. It is nothing but +1. ఇలా మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక సీక్వెన్స్ ఇలా నేను తీసుకుంటున్నాను. sin n5/3 తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నానండి? నెక్స్ట్ సీక్వెన్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. Sequence Sn, it is the star, very important question, previous examination question. Sin of n5/3. ఇంతకుముందు cos n5/3 తీసుకున్నాం కదండి. sin n5/3 for all n is the belongs to natural number. లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ S3n తీసుకోండి. డినామినేటర్ లో నాకు ఏముందండి? ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. డినామినేటర్ లో ఏముందండి? 3n ఉంది. సో 3 ఉంది కాబట్టి నేను కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ తీసుకుంటున్నాను, కాంప్లిమెంటరీ సబ్ సీక్వెన్సెస్ S3n తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? sin of 3n5/3. సో 3 క్యాన్సల్. sin n5, n is the natural number కాబట్టి sin n5 వాల్యూ ఎంత అండి? 0. we know that very well. నెక్స్ట్ S3n + 1 is equal to sin of 3n + 1 into 5/3. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. మనం దీన్ని ఏమని రాసుకోవచ్చండి? డివైడ్ చేయండి, దేని దానికి సపరేట్ చేయండి. sin of 3n5/3 plus 5/3. It is nothing but sin of n5 plus 5/3. So n is the natural number. sin n5 ఏమవుతుందండి మనకు అబ్జర్వేషన్ చేస్తే? ఇట్ ఈస్ నథింగ్ బట్ -1 whole power of n. n5 అంటే ఇట్ ఈస్ -n5. ఇట్ ఈస్ నథింగ్ బట్ sin of 5/3. ఎందుకంటే sin 180 plus theta, 180 plus theta ఏ కోఆర్డినేట్ అండి మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? ఇట్ ఈస్ 90 plus theta, 180 minus theta. 180 plus theta is the థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్ లో tan cot పాజిటివ్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? tan cot అన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంటాయి, సైన్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు. ఒకవేళ 25 తీసుకుంటే 360 plus theta వస్తుంది మనకి. 360 plus theta ఫస్ట్ కోఆర్డినేట్ లో వస్తుంది కదా మనకి. ఇక్కడ 25 అన్నప్పుడు అక్కడ పాజిటివ్ రావచ్చు, అంటే +1 sin of 5/3 రావచ్చు, నెగిటివ్ sin of 5/3 రావచ్చు. అంటే n మీద డిపెండ్ అయింది, n ఆడా ఈవెనా అనేటువంటి దాని మీద డిపెండ్ అయింది. sin 5/3 వాల్యూ ఎంత అండి మనకి? √3/2. ఇట్ ఈస్ -1 whole power of n into √3/2. n is the natural number. For all n is the belongs to natural number. సో మీకు ఇది ఒకటి. నెక్స్ట్ sin 3n + 2. S of 3n + 2 ఇవి కాంప్లిమెంటరీ సబ్ సీక్వెన్సెస్ అని చెప్పాను నేను. అప్పుడు sin of 3n + 2 into 5/3. సో వాల్యూ ఏమైతే సపరేట్ చేస్తే
sin of 3n5/3 plus 2/5/3. 2/5/3 అంటే మీరు ఏమని రాసుకోవచ్చు అండి ఇక్కడ sin of n5 plus 2/5/3. సో సింపుల్ గా మీరు sin n5 ఏమవుతుందండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే -1 హోల్ పవర్ ఆఫ్ na అవుతుంది. sin 2/5/3 వాల్యూ ఎంత అండి sin 2/5/3 అంటే sin of 2/5/3 అని రాయొచ్చు. sin of 2/5/3 వాల్యూని ఏమని రాయొచ్చు అండి మనం ఇట్ ఈస్ sin 30 అవుతుంది అగైన్ అంటే -1 హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ √3/2 √3/2. సో n వాల్యూ ఇస్ ద న్యాచురల్ నెంబర్ రాస్తే ఫస్ట్ ది 0 ఒకటి -5 √3/2 ఒకటి ప్లస్ √3/2 అంటే మనకు s is equal to set of all limit points 0 minus √3/2 plus √3/2 √3/2 అంటే ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn ఏమవుతుంది అని అడిగాడు అనుకోండి ఎప్పుడన్నా సీక్వెన్స్ ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn ఏమవుతుంది -√3/2. సుప్రీమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn ఏమవుతుంది అని ఎగ్జామినేషన్ లో అడిగాడు అనుకోండి 3/2. అదే లిమిట్ ఇన్ఫీరియర్ గురించి మాట్లాడాడు అనుకోండి లిమిట్ inferior of sequence Sn is equal to infimum of Sn. Infimum of Sn is the -√3/2. Limit superior of sequence Sn, it is nothing but supremum of sequence Sn. Sequence S. Supremum of infimum of sequence limit points of the sequences. Limit points లో supremum ఏంటిదండి √3/2. ఇలా మీరు చెయ్యాలి. ఇలా మీరు ఎగ్జామినేషన్ లో చేయాలి. నేను అదే సార్ ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఇచ్చారు B1 B2 B3 అలా ఫైండ్ అవుట్ చేయకుండా ఏమైనా చెప్పగలుగుతారా సార్ అంటే చెప్పగలుగుతాం. ఎలా చెప్పగలుగుతాం ఇలా ఇచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా సీక్వెన్స్ Sn is an is cos n5/3 నే ఇచ్చారు అనుకో cos n5/3 మీరు సబ్సిక్వెన్షియల్ లిమిట్స్ తీసుకోండి. ఏమని తీసుకుంటారు డినామినేటర్ లో ఏముందండి ఇక్కడ 3 ఉంది. మీరు ఏం తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు 3n తీసుకోండి a3n అంటే cos ఆఫ్ n బదులు 3n5/3 అవుతుంది. సో 3 క్యాన్సల్ cos n5 వాల్యూ ఏమొస్తుంది n is the natural number అయితే -1 హోల్ పవర్ ఆఫ్ n is the natural number. నెక్స్ట్ a3n ప్లస్ 1 అంటే cos ఆఫ్ 3n ప్లస్ 1 ఇంటూ 5/3. సో లోపలికి మల్టిప్లై చేయండి cos ఆఫ్ 3/n/3 plus 5/3. సో 3 క్యాన్సల్ cos n5 వాల్యూ ఏమవుతుందండి మనకు -1 హోల్ పవర్ ఆఫ్ n. ఇట్ ఈస్ నథింగ్ బట్ cos 5/3. సో cos 5/3 అంటే మనం ఏమని చెప్పొచ్చండి cos 60 వాల్యూ ఎంత అండి -1 హోల్ పవర్ ఆఫ్ 1/2 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ a3n ప్లస్ 2 తీసుకోండి మనం ఇట్ ఈస్ నథింగ్ బట్ cos ఆఫ్ 3n ప్లస్ 2 ఇంటూ 5/3. సో లోపలికి మల్టిప్లై చేయండి cos ఆఫ్ n5 అని వస్తుంది మనకు ప్లస్ 2/5/3 అని వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ -1 హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ cos 2/5/3. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ -1 హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ cos 5/3. ఇట్ ఈస్ ఆల్సో -1 హోల్ పవర్ ఆఫ్ n 1/2. సో మనం ఏమని తీసుకోవచ్చండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దేర్ ఫోర్ S is equal to set of limit points n is equal to ఫస్ట్ దాంట్లో 3n లోపల n is equal to 1 2 రాస్తే -1 ప్లస్ 1 ఒకటి -1 ఒకటి +1. నెక్స్ట్ దాంట్లో -1/2 ప్లస్ 1/2 ఇది S అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏమొచ్చింది -1 -1/2 ఇట్ ఈస్ 1/2 1 వచ్చింది. లిమిట్ ఇన్ఫీరియర్ అంటే ఎగ్జామినేషన్ లో లిమిట్ ఇన్ఫీరియర్ అనకుండా ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn అన్నాడు అనుకోండి -1 అని రాయండి. ఒకవేళ సుప్రీమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn అని రాశాడు అనుకోండి 1 అని రాయండి. అలా కాకుండా ఇక్కడ ఇలా లిమిట్ ఇన్ఫీరియర్ అన్నాడు అనుకోండి లిమిట్ ఇన్ఫీరియర్ వాల్యూ ఏమవుతుందండి ఇక్కడ నేను రాంగ్ రాశాను చూడండి మరి డయాగ్రామ్ వేసుకోండి ఇలా డయాగ్రామ్ గీస్తే ఇది 0 అనుకోండి ఇది 1 ఇక్కడ ఇదేమవుతుంది -1 -1/2 ఎక్కడ ఉంటుందండి ఇక్కడ ఉంటుంది.
ఓకే, కరెక్టే రాశాను. కాబట్టి లిమిట్ సుపీరియర్ ఏమవుతుంది, లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుంది? లిమిట్ సుపీరియర్ ఆఫ్ ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందన్న? ఎనీ మిస్టేక్ హియర్ దేర్? యూ కెన్ అబ్జర్వ్ ద ఎనీ మిస్టేక్ హియర్ దేర్? ఏదైనా మిస్టేక్స్ అబ్జర్వేషన్ చేశారా? సో మనకు సేమ్ వచ్చినాయా లేదా చూడండి, ఇక్కడ చూడండి. సబ్సిక్వెన్షియల్ లిమిట్ లో చేసామా cos n5/3? ఇజ్ ఇట్ క్లియర్? చూడండి, b1 b2 b3 తీసుకుంటే ఇవే వచ్చినాయా మనకు? -1 -1/2 1/2 1. సో 100% షూర్ మనం ఖచ్చితంగా కరెక్ట్ గా చేసాం. సో కాబట్టి లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుందండి ఇక్కడ? లిమిట్ సుపీరియర్ ఆఫ్ ఎస్ఎన్ ఏమవుతుంది ఇక్కడ? 1 అవుతుంది. అండ్ లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుందండి? -1. ఈజ్ ఇట్ క్లియర్?